హాయ్, ఐఎమ్ ప్రతిమ, ఆక్యుపెంచరిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? బ్యాలెన్స్ డైట్ అని ఇప్పుడు కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్ గురించి ఇప్పుడు వింటున్నాం, కానీ మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే షడ్రస అంటే 6 రుచుల ద్వారా కంప్లీట్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ ని ఫాలో అయ్యారు. ఇది ఆహారానికి మంచి టేస్ట్ ఇవ్వడమే కాకుండా ప్రతి రుచికి ఒక్కొక్క గుణం కలిగి ఉంటుంది, ఒక్కొక్క పోషక విలువలు కలిగి ఉంటుంది. ఈ 6 రుచుల్లో మొదటిది మధురం అంటే స్వీట్. ఈ టేస్ట్ ని ఇచ్చే ఫుడ్స్ మనకి బియ్యము, గోధుమ, పాలు, పండ్లు, ఖర్జూరము, తేనె ఇలాంటి వాటి వల్ల వస్తుంది. దీనివల్ల మనకి వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వస్తాయి. దీనివల్ల టిష్యూస్ రిపేర్ చేయడంతో పాటు శరీరానికి బలాన్ని ఇస్తుంది, మనసుని చాలా కామ్గా ఉంచుతుంది. రెండవది ఆమ్లరసం అంటే సోర్ టేస్ట్. ఇది నిమ్మ, చింతపండు, ఉసిరి ఇలాంటి వాటి ద్వారా వస్తుంది. దీనివల్ల మనకి విటమిన్ సి, ఆర్గానిక్ యాసిడ్స్ వస్తాయి. దీనివల్ల మనకి ఈ టేస్ట్ వల్ల డైజెషన్ మెరుగుపడటంతో పాటు ఆకలి మెరుగుపడుతుంది, రుచిని స్టిమ్యులేట్ చేస్తుంది. మూడోది లవణం, సాల్టీ టేస్ట్. ఇది రాక్ సాల్ట్, అలాగే సముద్రపు ఉప్పు, పికిల్స్ ద్వారా వస్తుంది. దీనివల్ల మన బాడీకి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. దీనివల్ల మన బాడీలో నీటి శాతాన్ని, అలాగే ఆకలిని, అలాగే జీర్ణక్రియని సమతుల్యత చేస్తుంది. నాలుగవది పుంగట్ అంటే కటురసము. ఇది అల్లం, వెల్లుల్లి, మిరియాలు లాంటి స్పైసెస్ ద్వారా వస్తుంది. దీనివల్ల మన బాడీకి ఎసెన్షియల్ ఆయిల్స్, ఆల్కనైడ్స్ అందిస్తాయి. ఇది మన బాడీలో మెటాబాలిజం ని పెంచడానికి, అలాగే బాడీలో నుంచి టాక్సిన్స్ తీసేయడానికి, సెల్యులార్ సిస్టమ్ ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఐదోది తిక్తరసం అంటే బిట్టర్ టేస్ట్. ఇది కాకర, వేపాకు, మెంతి, మునగాకు ఇలాంటి వాటి వల్ల వస్తుంది. దీనివల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ లాంటివి అందుతాయి. ఇది మన బాడీలో నుంచి టాక్సిన్స్ రిలీజ్ చేయడంలోను, రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడంలోను, స్కిన్ బాగా బ్రైట్ గా ఉండడంలోను, స్కిన్ హెల్త్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఆరోది కషాయం అంటే ఆస్ట్రింజెంట్. ఇది మనకి పప్పు ధాన్యాలు, దానిమ్మ, బత్తాయి, అరటి పువ్వు ఇలాంటి వాటి ద్వారా లభిస్తుంది. దీని ద్వారా మన బాడీకి టెనిన్స్, పాలిఫినాల్స్, ఫైబర్ లాంటివి దొరుకుతాయి. ఇది మన బాడీలో ఉన్న కణజాలాన్ని నిర్మించడంలోను, రిపేర్ చేయడంలోను అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు మన ఆహారంలో ఈ 6 రోజులు గనక సరైన మోతాదులో తీసుకుంటే అదే బ్యాలెన్స్డ్ ఫుడ్. ఒక ఆక్యుపంచరిస్ట్ గా నేను నమ్మేది శరీరంలోనూ జీవితంలోనే కాదండి, ఆహారంలో కూడా బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహారం ఔషధం, అది సరిగ్గా తిన్నప్పుడు మాత్రమే.